కేఎస్ ప్రసాద్ గారు మరో అంశం చూసుకుంటే కొద్దిగా ప్రజలకు శుభవార్త అని చెప్పుకోవచ్చా? విద్యుత్ ఛార్జీలు తగ్గించారు కదా. ఖచ్చితంగా సార్. ఎవరు తగ్గించారో సార్ చెప్పండి. తపేల ఛానళ్ళు ఆ దిక్కుమాల పేపర్లు ఎవరు సెర్చ్ చేసి చూసి దాన్ని బట్టి మీరు ప్రశ్నలు అడగండి. ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మామూలుగా వచ్చిన వార్తలు అయితే తగ్గించారని వచ్చింది. అసలేంటి? రోప్ ఛార్జెస్ దగ్గర 17,000-18,000 కోట్లు మన దగ్గర పిండిసారు ప్రజల దగ్గర. వచ్చి రాగానే ఇప్పుడు 21, 22, 22, 23, 24 అని చెప్పి వాటికి ఈఆర్సీ ఇచ్చుకుంది అండ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిటీ ఏ ప్రాతిపదిక మీద డబ్బులు ఎత్తేసారు ప్రజల దగ్గర అని. ఇప్పుడు 13 పైసలు యూనిట్కి తగ్గిస్తున్నారు. 13 పైసలు ఏదో సచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్టడం కాదు సార్. కానీ వీళ్ళు రాసింది ఏంటి? విద్యుత్ ఛార్జీలు గవర్నమెంట్ తగ్గిస్తుందని చెప్తున్నారు. అవి మరి ఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బోర్డే కదా, అది కమిటీ. అది కమిటీ రివ్యూ చేసినప్పుడు ఏమైంది? లోటుపాట్లన్నీ ఎస్టాబ్లిష్ చేసి చేతికి తిరిగి చెల్లించాలి అన్నది కదా. తిరిగి చెల్లించాలి. 1000 కోట్లు పెనాల్టీ వేసింది. అది ఎందుకు మర్చిపోతున్నారు? ఏదైనా ఉపయోగకరమైన పని ఉందా ఈ ప్రజాస్వామ్యాలు, ఈ ప్రజాప్రభుత్వం నెలకొల్పిన దిగించి ఈ రోజు దాకా? నోరిపితే అబద్ధాలు. ఆయన ఏమో ₹2.49 సెకీ నుంచి ఒప్పందం తీసుకొచ్చిన సోలార్ ఎనర్జీ తీసుకొస్తే ఇది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 20 సంవత్సరాలు ఇంకో ప్రణాళికాబద్ధంగా ఉచిత కరెంటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో సైతం దాని ఒప్పందాల మీద మాట్లాడరు, దాన్ని రద్దు చేస్తూ ఉంటారు. నోటికి ఏదొస్తే అది తలాతోక లేకుండా చివరిని గమనిస్తున్నారు ప్రజలు. సో గమనిస్తున్న ప్రజల సంగతి దేవుడి రిక్ అని వాస్తవాన్ని వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా సర్వైవ్ అవుతున్నారు. ఆడిందాట పడింది పాటగా. ఇది ఎన్నాళ్ళు పోనీ ఇది ఎవరో పవన్ కళ్యాణ్ కూర్చోబెడితే మన దరిద్రం అనుకోవాలి, లేకపోతే తెలిసి తెలియని లొకేషన్ కూర్చోబెట్టారంటే దరిద్రం. చంద్రబాబు గారి గవర్నమెంట్లోనా అంత అడ్మినిస్ట్రేషన్ అపార అనుభవం ఉన్న ఆయనతో జరుగుతున్న ఇవే అని అందరూ ముక్కునే వేసుకో. ఫ్రీ హ్యాండ్ లేదా? ఫ్రీ హ్యాండ్ ఉందో లేదో లేదు నాకు తెలిసి. అయితే బీజేపీ వాడు కబంధ హస్తాల్లో చిక్కుని చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన ప్రభుత్వ నడవడిక నేను ఎప్పుడూ చంద్రబాబు గారి గవర్నమెంట్లో చూడలేదు. ఫస్ట్ టైం ఇది. ఇంకా 14-19 అది ఇంకా 3 కంటికి తెలియకుండా జరిగింది. అది ఏం జరుగుతుందో అర్థం కాలేదు కదా సార్. రాష్ట్రం విభజించబడింది, ఆడేదో కూటమి కట్టారు, ఆడిస్తారు. అయినా 17 వరకే కదా, 18 వరకు కలిసి ఉంది. ఏదైనా చెప్తున్నాను కదా సార్, అభూత కల్పంలో ఉంచిన కూటమి ప్రభుత్వం రోజు ఏదే వెంకయ్యనాయుడు చెప్పిన చిన్నపిల్లలు చేసి మనకి చెవులో పూ కథలు ఉన్నాయి కదా, రాష్ట్రం విడిపోతున్నప్పుడు రాజ్యసభలో ఆ కథలకి ప్రభావితమై ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అది కూడా ముక్కుతూ ములుగుతూనే వచ్చింది, పెద్ద తమ్మింగ్ మెజారిటీలతో కాదు. వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో అందరూ చూసాం. మనం కన్నా ముఖ్యంగా చంద్రబాబు గారే చూశారు. రాష్ట్రాన్ని పణం పెట్టేసాము, బలేసారు మనకి ఇల్లు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని. ఫస్ట్ రిలైజ్ అయింది ఆయనే. అదే ధర్మ పోరాట దీక్షల అవుట్కమ్ కదా. తదనంతర పరిణామాల్లో ఇలాగా చూడండి, మనకి ఆ బాహుబలి సినిమాలో ఆ కాలకేడు వచ్చి కిరికిరి భాష మాట్లాడుకున్న వాళ్ళందరూ ప్రాణాలు తినేస్తుంటే యుద్ధతంత్రం తెలిసింది ఇద్దరే. ఒకడు రానా, ఇంకోడు ప్రభాసే కొట్టుకుని వెళ్ళారు. కానీ నిజంగా క్యాపబిలిటీ ఉన్న ఆయన ఎవరంటే యాక్టర్ కట్టప్ప. ఎంతసేపు అలా ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళు ఏమైనా కొట్టడం చంపడం జరిగిందా? లేదు. అది యుద్ధమా, లేదంటే దీన్ని వాడిని కొడితేనే కానీ అవదన్నది కాన్సెప్ట్ ముందుకెళ్ళి దగ్గర నరేంద్ర మోడీ దగ్గరని ఎలా స్తంభింపజేయాలన్న దగ్గర అడ్డుకుని ప్రజాభవన్లోనే ప్రభాసు రాణాలా ప్రవర్తించింది వాడు జగన్మోహన్ రెడ్డి. మిగిలినంతా 5 ఏళ్ల పాటు డిఫెన్సే కదా పాప ఆయనకి. ఇక్కడ డిఫెన్స్ లేదు, అఫెన్సివ్ లేదు, చేతిలో పెట్టేశారు. టిడ్కోయిల్లు బుడ్కోయిల్లు అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రమోషను, ఈఎస్ఏ స్కామ్ అంటే అచ్చెన్నాయుడు అరెస్టు, దత్తాత్రేయ గవర్నర్. ఇవన్నీ మర్చిపోయి పొత్తు కాబట్టి ఈ లేకపోతే మేము బతకలేం కాబట్టి అంటే నిజాలు ఎవరు చెప్తారు ప్రజలకి? ఇవన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజల మధ్యలో నిలబడి చెప్పాడు నేను ఇవ్వను. అంతకైతే మేము ఏదో తలతా కట్టి కొనుక్కోవడానికి సస్తాం, ప్రైవేటీకరణ కుదరదు. ఇది చెప్పారు వీళ్ళు. అదే అబద్ధాలతో కదా నిర్వహించుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ ట్రోప్ ఛార్జీల సంగతి చూడండి, అదే కథలకి అన్వయించుకొని చేసేసుకుని పోతున్నారు ముందుకి. ట్రాన్స్పరెంట్ ఎక్కడ ఉంటుంది మరి? ట్రాన్స్పరసీ లేదు. ఇవాళ గవర్నెన్స్లో ట్రాన్స్పరసీ కొరబడినప్పుడు ట్రాన్స్పరసీతో పనిచేసిన వాడిని వీళ్ళకి చూపించుకుంటే వీళ్ళు పని చేసిపోతుంది కదా. అదే కాలక్షేపం చేస్తున్నారు ఇప్పుడు. ఒక ట్రాన్స్పరెంట్గా జవాబుదారీతనంతో పనిచేసిన అనా పైసలతో లెక్కలప్ప చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆద్యంతో ఆపాదించుకుని మాట్లాడుతున్నారు. డీబీడీ పథకంలో ఏమైనా క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుందా? ప్రజలకు అందింది ప్రజలకి ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు కదా. నీకు అందిందో లేదంటే వాళ్ళే చెప్పారు కదా నాకు వచ్చింది సార్ అనేది. అథెంటికేషన్, అదే అకౌంటబిలిటీ.